అలా స్టేబుల్ గా కూర్చుని డైలాగ్ చెప్పేది. గబాలు లేవాలంటే ఉన్నట్టుండి గబాలు లేచి కొట్టటాలు చేయటాలు పట్టాలు అవి చేయలేను. ఇప్పుడు కథ చెప్పు అంటారు. ఓకే, వాళ్ళకి అర్థమైపోద్ది కదా వాళ్ళ కథలో మనం ఇది ఉంది పెట్టచ్చో పెట్టకూడదని. అవునండి. ఎందుకు చెప్తానంటే నాకున్న ఎక్స్పీరియన్స్కి నాకున్నటువంటి దీనికి ఏం మాట్లాడకుండా వెళ్ళి అంటే నేను దగ్గరండి పెట్టలేంటే ఇప్పుడు చెప్తారేంటి సార్ ముందు చెప్పచ్చు కదా అంటారు. ఆ మాట అనిపించి కూడా నాకు ఇంత తల కొట్టినట్టు ఉంటుంది. అంతే, మీరు ఇంత అనుభవజ్ఞుడైండి ఏం తప్ప ఉంది ఏదో భగవంతుడు ఇచ్చాడు. తర్వాత ఇక డబ్బు సంపాదన అంటారు, ఏదో పని లేకుండా బాగానే ఉంది పరిస్థితి. ఎంత గొప్ప అదృష్టం అంటే చెయ్యిట్ట పెట్టాల్సిన అవసరం లేదు. ఇదే ఇలాగే ఇంకా ఎవరిని అడిగితే 4 రూపాయలు. అవును, మీరు చాలా మందికి చదువులకి వాటికి సాయం చేయడం నాకు తెలుసు అండి. నేను ఆల్మోస్ట్ ఆర్టిస్టుల లెవెల్లోనే ఒక 7-8 లక్షలు ఖర్చు పెట్టి ఉంటానండి. లక్షలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. తెలుసు నాకు పర్సనల్గా మీరు ఎవరికైతే హెల్ప్ చేశారో వాళ్ళు నాకు చెప్పడం నాకు తెలుసు. మీరు హెల్ప్ చేశారు ఏదోనండి భగవంతుడు ఇచ్చాడు, బాగానే ఉంది. ఇప్పుడు మీరు బ్రహ్మానందం గారు, మీరు బాబు మోహన్, ఈ కాంబినేషన్ గురించి మీరు ఒకసారి తలుచుకుంటే ఆ రోజులు మీరు అంటే ఆ రోజు ముగ్గురు ఉండేవాళ్ళం అండి. కాకపోతే బ్రహ్మానందంతో నాకు కొంచెం కాంబినేషన్ తక్కువ ఉండేవి. ఎందుకంటే అతను ఎక్కువగా హీరో పక్క వేషాలు వేసి ఉండేవాడు. మీరు అబ్జర్వ్ చేశారు, హీరో పక్కన సపోర్టింగ్ కమెడియన్ లాగా హీరో పక్కన ఉండేవాడు. మీదేమో సెపరేట్ క్యారెక్టర్ ఉండేది. తర్వాత బాబుమోహన్ అటాచ్ అయ్యాడు, ఇద్దరం కలిసిపోయాం. బాగా ఈ కాంబినేషన్ ఎక్కువైపోయింది. అవునండి, ముగ్గురం కలిసి ఉన్నా ఏదైనా ఒక సినిమాలో 2 సీన్లు అట్లా ఉంటుంది తప్ప బ్రహ్మానందంతో కలిసి నటించడానికి ఎక్కువ అవకాశాలు దొరకలేదు. ఉండేవి కాదు. మిమ్మల్ని మీరు ఎంత రేట్ చేసుకుంటారండి? ఒక ఎస్వి రంగారావు గారు, ఒక నాగభూషణం గారు, ఆ సిరీస్లో కనుక మిమ్మల్ని తీసుకుంటే ఒక సత్యనారాయణ గారు, మిమ్మల్ని మీరు ఎంత రేట్ చేసుకుంటారు? దానికి సమాధానం ఒకటి చెప్పనండి. చెప్పండి. ఓ రోజు చాలా టైర్ అయిపోయానండి. ఆ రోజు బాగా ఒళ్ళంతా అలసిపోయినట్టు అయిపోయింది. మా అబ్బాయి వచ్చి పడుకునేవాడికి 11:30, 12 రాత్రి. ఈ రూమ్లోనే ఇక్కడ నేను ఇంట్లో కూర్చున్నాను, వాడు అట్ట కూర్చున్నాడు. తొందర పడుకోండి, పొద్దున్న 5 లేవాలి, బెంగళూరు వెళ్ళాలన్నాడు. ఏంట్రా మరి ఇవాళ ఏంటో బద్ధకంగా ఉందిరా, 2 గంటల నా నిద్ర లేకున్నట్టు చేస్తాం, ఫ్లైట్ అంటే 2-3 గంటల ముందు లేవాలి, ఎలా రా అబ్బాయి అనుకుంటున్నా అని అన్నా. అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అన్నాడు. నాకేం తెలియదురా అన్న. అదే మీ సక్సెస్ అన్నాడు. ఓకే, మీ గురించి మీకేం తెలియకపోవడమే మీ సక్సెస్ అన్నాడు. అది మీ దానికి సమాధానం. అదే మీరు చాలా తెలివితేటలుగా చెప్పారు దీన్ని. అది మంచి సందర్భమే అన్డౌటెడ్గా. ఎందుకంటే నేను మిమ్మల్ని బాగా, మీ కాంబినేషన్స్ అన్ని నేను బాగా ఫాలో అయినవాడిని. మీరు, బ్రహ్మానందం గారు, బాబు మోహన్ గారు, అందరినీ ఈవి సత్యనారాయణ గారు రావడం, మళ్ళీ ఆయన కెరీర్ కూడా జారడం లాస్ట్ డేస్లో, ఇవన్నీ చూశాను నేను. మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే మీదంతా కూడా గుడ్డెద్దు చేతిలో పడిందని అలా వెళ్ళిపోతున్నారు, అంతే వెళ్ళిపోయారు. మీ మీద మీకేమీ ప్రాపర్ ఇది లేదు. కానీ మీరు అవతల వాళ్ళని అనేటప్పుడు మాత్రం కత్తి వజ్రాయుధం వెళ్ళి పేక కోసేసి లాంటి స్టేట్మెంట్లు ఇచ్చేవారు. అవతల వాళ్ళు అది పట్టుకుని బాబాయ్ కోట మమ్మల్ని ఎంత మాట అన్నాడు అసలు. ఏమండి అడిగేవాళ్ళేమో ఎలా అడుగుతారు, కోటగారు జోక్ చెప్పండి, అమ్మ జోక్ చెప్పండి, అది మా సినిమా టైటిల్ ఏమనుకుంటున్నారు చెప్పండి అని అడిగి చెప్పించుకుంటారు, ఆనందిస్తారు. మరి ఏమనాలను? ఇప్పుడు మాట్లాడకుండా కూర్చున్నాను అనుకోండి, ఏమైనా కోట అసలు ఏంటి అట్ట కూర్చుని ఏమైనా అర్థం ఉందా, ఉన్న చోట ఇట్టగా అంటారు. ఏదైనా గట్టిగా ఏదైనా ఉంటేనేమో. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది నా మాట. అవును, లౌక్యం లేదు. లౌక్యంగా అయితే చెప్పడం, చాటుకెళ్ళి మాట్లాడటానికి దరిద్రం ఉండదు నా దగ్గర. డైలాగ్ బాగా చెప్పలేదు, రాసాయంగా ఉందని చెప్పేసి. అవును, నేను అలాంటి చాలా సందర్భాలు నేను చూశాను లొకేషన్స్లో. మీరు అనడం, వాళ్ళు దాన్ని అవన్నీ నేను చూశానండి.
వాళ్ళు కూడా పాపం కోటగారు చెప్పారంటే ఏదో ఉంది విషయం ఆ, అనుకుంటారు తప్ప, అంటే నేను పర్సనల్ క్యారెక్టర్ గురించి పెద్ద మాట్లాడినండి. అంటే 10 మంది ముందు విమర్శించడం అట్టని చేయను, అదేలే. మామూలుగా జోకులుగా ఉంటాయి. అదే గులాబీ వచ్చినప్పుడు వర్మ గుల కృష్ణవంశీ హాబీ రెండు తీరేయని, గులాబీ సినిమా వచ్చినప్పుడు అవన్నీ బాగా పాపులర్ ఇండస్ట్రీలో. అది చెప్తున్నా నేను. అలాగే కడిగి చెప్పించుకుంటారు. గబ్బాలేమో కొంతమంది ఏమో నవ్వుకో. ఒక రోజున అక్కినే నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోలో మర్రి చెట్టు ఉంది కదా, దాని కింద కుర్చేసి కూర్చునేవారు సాయంకాలం పూట. అప్పుడు మధ్యాహ్నం పొద్దున పూట రోజు అక్కడ ఉంటే కోటారావు అన్న పిలిచారు. వెళ్ళే పాపం మహానుభావుడు, ఎంత ఇష్టం. ఇద్దరు అని సినిమా ఒకటి రిలీజ్ అయింది. అవును, కోదండరామిరెడ్డి గారి దాంట్లో నాగార్జున నాగేశ్వరరావు ఇద్దరు ఉంటారు. తాగొచ్చి మాట్లాడితే నాగేశ్వరరావు తాగుడు నీకేం తెలుసు తాగుడు గురించి అని క్లాస్ పెడతాడు. అలా ఇంట్లో తల్లిదండ్రులు ఒరిజినల్ మాట్లాడుకున్నట్టు ఉంటాయి. ఆ సినిమా గురించి ఏంటి అనే ఉద్దేశం అన్నాడు. దాంట్లో నేను వెళ్ళను. ఏముంది చెప్పు సరదాగా అందరూ అంటుంటారు వినాలి ముందు అన్నాడు. ఏముంది సార్ సినిమా, ఇద్దరు ఎలా ఉందని అడిగితే నిద్ర అన్నారన్న. చాలేదయా నీ లెవెల్కి చాలేదన్నాడు. బాగానే ఉంది కానీ చాలేదన్నాడు. చేతిలో మామిడి మండ ఒకటి చిన్నది పట్టుకుని ఇలా అనుకుంటూ మాట్లాడుతున్నాం. ఇది లెవెల్ చాలేదు అన్నాడు. ఏముంది సార్ కొంచెం బాధపడతారేమో అన్నాడు. పర్లేదు చెప్పు అన్నాడు. ఏం లేదండి, తాగొచ్చి మీతో మాట్లాడుతుంటాడు కదా, మీ ముందు ఎవడన్నా తాగుడు యాక్షన్ చేస్తే ఎవడన్నా నవ్వుతారు. మీరు ఎంత పాపులర్ ఇలాగే మాట్లాడి లెక్కరికి లిక్యూరికి తేడా తెలుసా అని ఏదో మీటింగ్ పెడతాడు ఆయన. ఇంటర్వ్యూలు అందరూ వెళ్ళిపోతున్నారండి. వెళ్ళిపోతున్నారు ఏంటి సినిమా వాళ్ళది అది కదండి, వాళ్ళిద్దరూ ఏదో ఫాదర్ అండ్ సన్స్ ఫ్యామిలీ అఫైర్స్ మాట్లాడుకున్నారు, మనం వినటం బాగుండదని వచ్చేస్తున్నాం అన్నారు. అన్న ఆ చిన్న మామిడి మనకి పేర్లు కొట్టి బయలు చెప్పా నవ్వుకున్నాడు. అలాగే చిరంజీవి గారు కూడా అలాగే ఎందుకంటే చెప్పేది నాగేశ్వరరావు ఒక ఫంక్షన్లో బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు. బ్రహ్మానందం గారు ఫంక్షన్ అది, ఆయనకి అభినందన నాగేశ్వరరావు పెద్ద ఆయన చీఫ్ గెస్ట్ ఏదో మాట్లాడుతున్నా. ఎప్పుడు వెళ్ళలేదు, నాకు పద్మశ్రీ వచ్చినంత ఆనందం వేసింది ఆ రోజు, ఇప్పుడు కొన్నేళ్ల క్రితం. ఇక కోట గురించి ఏం చెబుతాం, బ్రహ్మానందం గారి గురించి కస్తూరి శివరాజు నుంచి అందరితో చూశాను బ్రహ్మానందం గారి దాకా అని ఆయన బ్రహ్మానందం గురించి మంచిగా చెప్పడం మొదలెట్టాడు. అయిపోయిన తర్వాత పక్కనే ఉన్నాడు. ఈ కోట గురించి ఏం చెప్పాలి, ఒకటే ఒక మాట అండి, నో రీప్లేస్మెంట్ ఫర్ హిమ్ అన్నాడు. అంతకంటే ఏం కావాలి చెప్పండి. అలాంటి మహానటుడు ఆ మాట అన్నా అంటే, అక్కినేని నాగేశ్వరరావు అంతటి మహానటుడు నో రీప్లేస్మెంట్ ఫర్ హిమ్ అన్నాడు.